వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెంలో హోల్సేల్ ధరలకే వినాయక విగ్రహాలను విక్రయిస్తున్న పున్నం సింగ్ సికిందర్ సింగ్. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1లో ట్రెండ్ అవుతోన్న కల్కి. ఆధార్ ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు మరో 9 రోజులు మాత్రమే ఛాన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. తెలంగాణలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి. సింగపూర్లో సెమీకండక్టర్ కంపెనీని సందర్శించిన ప్రధాని మోడీ. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 6 మృతి. గ్లోబల్ ఏఐ సదస్సు, రోడ్ మ్యాప్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్. జియో కొత్త సేవలు, ఇంట్లో కూర్చొనే సిమ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. పారాలింపిక్స్లో భారత్కు 5వ బంగారు పతకాన్ని అందించిన క్లబ్ త్రోయర్ ధరంబీర్. కొత్తగూడెంలోని బస్టాండ్ సెంటర్ రామా టాకీస్ రోడ్లోని రామచంద్ర గర్ల్స్ హై స్కూల్ ముందు వినాయక విగ్రహాల అమ్మకాలను హోల్సేల్ ధరలకే పున్నం సింగ్ సికిందర్ సింగ్ లు విక్రయిస్తున్నారు. హైదరాబాద్, సోలాపూర్, కోరుట్ల నుండి దిగుమతి చేసుకున్న విగ్రహాలు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల కోసం తెప్పించామని తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి కొత్తగూడెం పట్టణ ప్రజలకు భక్తిభావంతో వినాయక విగ్రహాలు అందించాలని ఉద్దేశంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఓవైపు భారీ వర్షాలు కురుస్తున్నా భయపడకుండా ఈ సంవత్సరం కూడా విగ్రహాల అమ్మకానికి ముందడుగు వేశారు. కొత్తగూడెంలో మేము విక్రయిస్తున్న విగ్రహాలను కొనుగోలు చేస్తున్న కస్టమర్లందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి, మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఫలానా దుర్జన్ బస్తీ రామడగిస్ పోయే దారి రామచంద్ర గర్ల్స్ స్కూల్ పక్కన వినాయకుడు విగ్రహాలు హోల్సేల్ రేట్లకే అమ్ముతున్నాము. ఫలానా హైదరాబాద్లో తయారింగ్ చేయించుకొని అక్కడ నుండి తీసుకొచ్చి రిస్క్ పడి మేము ఇక్కడ విగ్రహాలు అమ్ముతున్నాము. గత 20 సంవత్సరాల నుండి మేము విగ్రహాలు అమ్ముతున్నాము. మీకు నాన్ లోకల్ విగ్రహాలు సోలాపూర్ కానీ, హైదరాబాద్ కానీ, కోరుట్ల కానీ ఎటువంటి విగ్రహాలు కూడా మీరు అక్కడ పోయి తీసుకునే అవసరం లేదండి. మా కాడే అన్ని రకాల విగ్రహాలు దొరుకుతాయి. మీకు అతి తక్కువ రేట్లనే, హోల్సేల్ రేట్లనే మేము విగ్రహాలు అమ్ముతున్నాము. ఎన్నడూ లేని వర్షపాతం కూడా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. వర్షంలలో విగ్రహాలు కూడా నానిపోతూ ఉంటే ఒక్కొక్క కవర్ 1000 రూపాయలు పెట్టి తెచ్చి విగ్రహాలు సేఫ్టీకి మేము చూసుకొని మాకు రూపాయి దొరికినా దొరకకపోయినా మన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ మన విగ్రహాలు చెందాల. మన కొత్తగూడెంలో కూడా పలానా విగ్రహాలు అతి తక్కువలో దొరుకుతున్నాయని ఆ నమ్మకంతోనే మేము తెచ్చి నష్టము కష్టము ఏదైతే అవుతుంది అనేసి తీసుకొచ్చి మేము విగ్రహాలు ఇక్కడ అమ్ముతున్నామండి. కానీ గత ఈ 4-5 రోజుల నుండి చాలా ఇబ్బంది పడుతుంది వర్షము. ఎన్నడూ లేని నమోదైన వర్షము చాలా ఇబ్బంది పడుతుంది. ఈ రోజుకి కూడా వర్షంలో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దీనివల్ల మా వ్యాపారానికి కానీ విగ్రహాలకు కానీ నష్టం జరిగే సూచన ఉన్నది. అయినా వెనుకడుగు తెయ్యకుండా కొత్తగూడెం నియోజకవర్గం ప్రతి ఒక్కరికి విగ్రహం తక్కువ ధరలకే హోల్సేల్ రేట్లకే మేము అందుబాటులో తెచ్చామండి. మాది భద్రాద్రి కొత్తగూడెం రామడగిస్ పోయే దారి రామచంద్ర గర్ల్స్ స్కూల్ పక్కనండి. మీకు తక్కువ ధరలకే మంచి క్వాంటిటీ, మళ్ళా ఫ్యాన్సీ ఐటమ్, ఆయిల్ పెయింటింగ్, అన్ని రకాల విగ్రహాలు మేము ఇక్కడే అమ్మడం జరుగుతుంది. మళ్ళీ 0 సైజ్ నుండి 11-12 అడుగుల విగ్రహాలు కూడా మేము మా కొత్తగూడెం దుర్జన్ బస్తీలో మేము అమ్ముతున్నాము. దీనికి ఎంత ఖర్చు అయినా కానివ్వండి, ఎన్ని పైసలైనా కానీ మాకు రూపాయి దొరకకపోయినా విగ్రహాలు అయితే మేము ఇక్కడ జిద్దుకైనా తెచ్చి మేము అమ్మగలుగుతున్నాం. ఎందుకంటే మన కొత్తగూడెం నియోజకవర్గం చుట్టుపక్కల జిల్లా మొత్తంలో ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు ఎక్కడ వెళ్ళకండి, మీకు రూపాయి తక్కువకి నాన్ లోకల్ బొమ్మలు మేము తెచ్చిస్తున్నాం. దీనికి మీరు సహకరించండి. మాకు కూడా ఓ రూపాయి తక్కువ, మాకు కూడా రూపాయి మిగిలినని మేము కోరుకుంటున్నాం.
మీరు ఎంతో దూరం పోతారు, కానీ మేము ఇక్కడే తెచ్చి మీకు విగ్రహాలు అమ్ముతున్నాము. దయచేసి మీరు ఒక్కసారి రండి, చూడండి, మీకు నచ్చితేనే విగ్రహాలు తీసుకోండి. మళ్ళీ హోల్సేల్ రేట్లే మేము విగ్రహాలు అమ్ముతున్నామండి. మా పేరు పున్నం సింగ్, సికిందర్ సింగ్ బ్రదర్స్, ఇద్దరం కలిసి ఈ విగ్రహం వ్యాపారం గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మేము తప్పగా రావాలి గారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా బాక్సాఫీస్ తో పాటు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నెట్ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో కల్కి ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తెలియజేస్తూ చేసిన పోస్ట్ ను నాగ్ అశ్విన్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసింది. ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలనే సంగతి తెలిసింది. ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చని ఉడాయ్ వెల్లడించింది. ఒకవేళ గడువు దాటితే 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అప్డేట్ లో ఆధార్ వినియోగదారుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఈమెయిల్, వేలిముద్రలు, ఫోటోగ్రాఫ్ను మార్చుకోవచ్చు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు నమోదైన విషయం తెలిసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో గురువారం మరోసారి కాల్పుల మోత మోగింది. కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 6 మావోయిస్టులు మృతి చెందగా 2 గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలయ్యాయి. కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్ట్ అగ్రనేత పాల్వంచ, మనుగూరు, కరకగూడెం డీవీసీఎం లచ్చన్న హతమైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి.
కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. సింగపూర్ పీఎం వాంగ్ ఆహ్వానం మేరకు 2 రోజుల పర్యటనకు అక్కడికి వెళ్లిన ప్రధాని మోడీ గురువారం ఉదయం సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన ఏఎం హోల్డింగ్స్ లిమిటెడ్ ను సందర్శించారు. బుధవారం సింగపూర్ కు చేరుకున్న మోడీ 2వ రోజు పీఎం వాంగ్ తో కలిపి అత్యాధునిక సెమీ కండక్టర్ కంపెనీని సందర్శించారు. ఇద్దరు నేతలు గ్లోబల్ సెమీ కండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర, దాని కార్యకలాపాలు, భారతదేశం కోసం ప్రణాళికల గురించి చర్చించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అక్కడి సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, భారత్తో సహకారానికి అవకాశాలపై ప్రధానికి వివరించింది. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్గఢ్ అనూప్గఢ్ రాష్ట్ర రహదారిపై గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన ఓ కారు 2 బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే మరణించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. రాబోయే 2-3 ఏళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నామని తెలిపారు. ప్రముఖ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఐయాక్టివేట్ పేరుతో కొత్త తరహా సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఇక నుంచి ఇంటి వద్దే సిమ్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. జియో ఇప్పటికే సిమ్ కార్డులను ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తోంది. తాజాగా తీసుకొచ్చిన ఐయాక్టివేట్తో ఎప్పుడైనా ఎక్కడైనా సిమ్ యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అంటే ఇకపై జియో సిమ్ యాక్టివేషన్ కోసం జియో ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్యారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల మూత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో 2 పతకాలు చేరాయి. క్లబ్ త్రో F51 ఈవెంట్లో ధరంబీర్ 9 స్వర్ణం పతకంతో మెరిశాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 34.92 మీటర్ల త్రో సాధించిన ధరంబీర్ పసిడి పతకాన్ని సాధించాడు. పారాలింపిక్స్ చరిత్రలోనే క్లబ్ త్రో ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న తొలి భారత అథ్లెట్గా ధరంబీర్ నిలిచాడు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్తగూడెంలో హోల్సేల్ ధరలకే వినాయక విగ్రహాలను విక్రయిస్తున్న పున్నం సింగ్ సికిందర్ సింగ్. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1లో ట్రెండ్ అవుతోన్న కల్కి. ఆధార్ ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు మరో 9 రోజులు మాత్రమే ఛాన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. తెలంగాణలో భారీ ఎన్కౌంటర్, 6గురు మావోయిస్టుల మృతి. సింగపూర్లో సెమీ కండక్టర్ కంపెనీని సందర్శించిన ప్రధాని మోడీ. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 6గురు మృతి. గ్లోబల్ ఏఐ సదస్సు, రోడ్ మ్యాప్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్. జియో కొత్త సేవలు, ఇంట్లో కూర్చొనే సిమ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. పారాలింపిక్స్లో భారత్కు 5వ బంగారు పతకాన్ని అందించిన క్లబ్ త్రోయర్ ధరంబీర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.